నెక్స్ట్ ఇంకా ఏ డ్రీమ్స్ ఉంటాయి లీడర్స్? లగ్జరీ కార్. నెక్స్ట్ ఇంకా డ్రీమ్స్ ఉంటాయి కదండి. ఎస్, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్. ఎస్, నెక్స్ట్ లీడర్స్ టైం ఫ్రీడమ్. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఎందుకంటే ఎంతో మంది ఈ రోజు టైం ఫ్రీడమ్ లేక చాలా మంది వాళ్ళకి ఏదైతే అన్కంఫర్టబుల్ జోన్ లో కూడా ఇంకా వర్క్ చేసుకుంటున్నారు. ఏదో 10-20,000 కి ఇంకా మనము అక్కడనే స్టక్ అయిపోయాము. కాబట్టి టైం ఫ్రీడమ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఎస్, టైం ఫ్రీడమ్. నెక్స్ట్ సారీ గోల్డ్. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ అండి అందరికీ కూడా. గోల్డ్ అనేది అందరికీ ఉంటాయి. ఎంత ఉండాలి సార్ గోల్డ్ మరి? ఎస్, మేడం కోసం బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. లేడీస్ కోసం అందరికి అనుకుంటాం కదా సినిమాలో చూసి 7 వారాలు నగలు ఉండాలని. అది కనుక టీవీలలో చూడమే కాదు, ఇక్కడ రియల్ అవుతాయి. ఎందుకంటే మన లీడర్స్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఖచ్చితంగా ఆ యొక్క డ్రీమ్ పెట్టుకున్న వాళ్ళకి సదాస్తు ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇక్కడ నుండి ఒక 20 kgs అని రాస్తున్నాను. ఎస్, నెక్స్ట్ లీడర్స్ ఇంకా డ్రీమ్స్ ఉంటాయి కదా. ఫారెన్ ట్రిప్స్. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ప్రతి ఒక్కరికి ఉంటుంది ఫారెన్ ట్రిప్స్. ఆర్ మనము ఎక్కడికైనా తీర్థయాత్రకు వెళ్ళాలి, లేదంటే చిన్న మన ఊర్లో ఉండకుండా మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనే ఒక డ్రీమ్ అందరికి ఉంటుంది. కానీ అవి కళలు లాగానే మిగిలిపోతున్నాయి మన ప్రజెంట్ లైఫ్ లో. కానీ ఇక్కడ నుంచి మన ఒక డ్రీమ్ నెరవేర్చుకోవడానికి మనకు ఫారెన్ ట్రిప్ అవకాశం ఉంది. నెక్స్ట్ లీడర్స్ చారిటీ. ఎంతమందికి చారిటీ అంటే ఇష్టం అండి? ఎస్, ప్రతి ఒక్కరికి ఈ యొక్క చారిటీ అనే ఆప్షన్ ఇస్తాం. కాకపోతే మనం ఉన్న పర్టికులర్ సిచ్యువేషన్ వల్ల మనం దానికి ఎఫోర్డ్ చేయలేకపోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఆప్షన్ నచ్చుతుంది. కానీ ఇక్కడ నుంచి ఆ ఆప్షన్ నెరవేరుతుందండి. ఎస్ లీడర్స్, ఇక్కడ ఏదైతే నేను రాసిన డ్రీమ్స్ అన్ని ఉన్నాయో, ఇక్కడ నుంచి ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరికి ఈ కళలు అనేది ఉండి ఉంటాయి. అవునా కదా? ఎస్, ఎంతమందికి డ్రీమ్స్ ఉన్నాయండి ఇక్కడ రాసిన దాంట్లో? 90% అందరికీ కూడా మీకు లోపలే ఉండుంటాయి. కానీ బయట చెప్పుకోవడానికి కొంచెం కొత్త వాళ్ళకైతే భయం వేస్తుంది, కానీ పాత వాళ్ళకైతే అలవాటు అయిపోయింది. ఆ యొక్క డ్రీమ్స్ అనేది నేను చెప్పబోయే ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ విన్న తర్వాత మీరే చూస్తారు దీంట్లో ఎంత బిలీవ్నెస్ ఉన్నది అనేది. నేను లేట్ చేయకుండా ఈ బిజినెస్ ప్లాన్ CEO అంటాము కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అండి. ఎస్ లీడర్స్, మనం అందరం కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళము ఏదో ఒక షాప్ లో మనకు కావాల్సిన వస్తువులు కావచ్చు, ఏదైతే నిత్యావసరం గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ వరకు ఏదైనా వస్తువులు వాడుకుంటున్నామో అది ఎక్కడి నుంచో ఒక దగ్గరికి వెళ్ళి కొంటున్నాం. అవునా కదా? ఎస్, అక్కడి నుంచి కొనుక్కోవడం వల్ల ఇప్పటి వరకు మీ యొక్క డ్రీమ్స్ ఏమైనా ఫుల్ఫిల్ అయ్యాయా? లేదు. ఎక్కడి నుంచి ఇన్కమ్ అనేది జనరేట్ అయిందా? ఎస్, లేదు. కాబట్టి ఇక్కడ చూస్తాను అసలు ట్రెడిషనల్ మార్కెట్ లో ఏం జరుగుతుంది అనుకుంటే, ఎగ్జాంపుల్ అదే యాజ్ ఎ కన్స్యూమర్ ఉన్నారు. ఇక్కడ ఒక ఫ్యాక్టరీ ఉందండి. మనకు ఏదైతే కొనుక్కుంటే వస్తువులు అనేది ఫ్యాక్టరీలో తయారవుతాయి. ఇది ఒక 40% అంటే 40 రూపీస్ తయారనుకుంటే మనకు డైరెక్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కస్టమర్ కాడికి వచ్చేసరికి 100 రూపీస్ సేల్ చేస్తారు. అవునా కదా? 40 రూపీస్ కి ఏదైనా ఒక వస్తువు తయారైందంటే అది కస్టమర్ కాడికి వచ్చేసరికి 100 రూపాయలకు అమ్ముతారు. అది ఎంతమంది కొనుక్కున్నాం చెప్పండి ఇక్కడ ఉన్న వాళ్ళు? తెలియక. ఎస్, అందరూ కూడా ఖచ్చితంగా బయట జరిగేది అదే, మనం కొనుక్కున్నది ఇదే. కానీ ఇక్కడ నేను చెప్పదలిసిందంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ గా యాజ్ ఎ కన్స్యూమర్ 100 రూపీస్ కొనుక్కున్న వస్తువు, వాళ్ళ ఇంట్లో ఏ వస్తువునే కావచ్చు. ఎగ్జాంపుల్ గా ఒక సోప్, పేస్ట్, హెయిర్ ఆయిల్, హెయిర్ షాంపూ, మన ఇంట్లో సరుకులే కావచ్చు, ఏదైనా అగ్రికల్చర్ కావచ్చు, లేదంటే ఇంట్లో కావాల్సిన గ్రాసరీస్ ఏదైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక పేస్ట్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ గా పేస్ట్ కాబట్టి సోప్ తీసుకున్నాం. ఒక 40 రూపీస్ తయారైందంటే 100 రూపీస్ అమ్ముతారు. మనం వెళ్ళి ఎక్కడ కొనుక్కుంటాం లీడర్స్? డైరెక్ట్ గా ఫ్యాక్టరీలో కొనుక్కోం కదా, మన నియర్ బై కిరాణా షాప్ లో కొంటాం. అవునా కదా? ఎస్, ఈ కిరాణా షాపులో తయారు చేస్తారా? వాళ్ళు ఎక్కడి నుంచి కొనుక్కుంటారండి? వాళ్ళకు ఒక హోల్సేలర్ ఉంటారు. హోల్సేల్ వాళ్ళని తయారు చేస్తారా? లేదు. హోల్సేల్ వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారండి? డిస్ట్రిబ్యూటర్. ఈ హోల్సేల్ వాళ్ళకు ఒక పర్టికులర్ డిస్ట్రిబ్యూటర్ అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎక్కడి నుంచి చేస్తారు? డిస్ట్రిబ్యూటర్ ఎక్కడి నుంచి ఇస్తారు? ఒక C&F ఏజెంట్ అంటే క్యాష్ ఆన్ ఫార్వర్డ్ ఏజెంట్. వీళ్ళు ఇక్కడ నుంచి టైప్ అవుతారు ఫ్యాక్టరీ నుంచి. వీళ్ళు ఇక్కడ నుంచి తీసుకొని వస్తారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మనకి ఏదైనా ఒక వస్తువు 100 రూపీస్ కొంటున్నాము, 40కి తయారవుతుంది. ఎంత పర్సెంట్ అమౌంట్ మనం లూజ్ అవుతున్నామండి? 60%. ఎగ్జాంపుల్ చెప్పాలంటే 100 రూపీస్ లో 60, అదే 1000 లో చూసుకున్నట్టే 600, 10,000 లో చూసుకున్న 6000. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన మిడిల్
మిడిల్ క్లాస్ ఖర్చు ఒక సంవత్సరానికి అనుకున్నా కూడా 1 లక్ష నుంచి 5 lakhs ఉంటుంది. ఎగ్జాంపుల్ 1 లక్ష తీసుకున్నా కూడా 60,000 పోయినట్టే. అవునా కదా? ఎస్ లీడర్స్, ఇప్పటిదాకా మీరు పోగొట్టుకునే అమౌంట్ చాలు ఏదైతే 60% ఆఫ్ అమౌంట్ ఉందో ఇది ఒక మీడియేటర్స్ రూపంలో వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇంకా చూసుకున్నట్లయితే ఈ కస్టమర్ డైరెక్ట్ కిరాణా షాపులకు 10%, హోల్సేలర్లకు 10%, ఇంకొక 20% ఆఫ్ అమౌంట్ అనేది చాలా పెద్ద అమౌంట్ ఎక్కడ వెళ్తుందో మీకు తెలుసా? ఎస్, బిగ్ రౌండ్ అప్లాజ్ అండి మేడం కోసం. ఖచ్చితంగా మార్కెట్ లో కొత్త బ్రాండ్ రిలీజ్ అనుకోండి, మనకంటే ముందే తెలిసిపోతుంది. టీవీలలో, పేపర్లలో, యూట్యూబ్లలో, పెద్ద పెద్ద బోర్డింగ్స్ లో యాడ్ ఇస్తారు. ఆ యాడ్ మన లాంటి వాళ్ళు ఇస్తారు, చూస్తారు. మన లాంటి వాళ్ళు చూస్తారా? ఎస్, ఎవరు ఇస్తే చూస్తారండి? ఎస్, సెలబ్రిటీస్ ఏమైనా ఫ్రీగా అడ్వర్టైజ్మెంట్ చేస్తారా? సెలబ్రిటీస్ ఎప్పుడు కూడా ఫ్రీగా అడ్వర్టైజ్మెంట్ చేయరు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఒక ఐశ్వర్య మేడం వస్తున్నారు, ఒక సబ్బు పట్టుకుని నెక్స్ట్ బ్రాండ్ సబ్బు, నా సౌందర్య రాస్తే నీ సబ్బు అంటున్నాను. వాస్తవానికి ఆ ఐశ్వర్య మేడం అయింది కాబట్టి ఆ బ్రాండ్ వాళ్ళు ప్రమోషన్ ఇచ్చారు. అవునా కదా? ఎస్, అదొకవేళ మేడం ఐశ్వర్య కాకపోయి ఉంటాం, ప్రమోషన్ వస్తుందా? ఆ సబ్బు పెట్టుకోవడం వల్ల ఐశ్వర్య అయిందా? ఐశ్వర్య ఎందుకు ఆ బ్రాండ్ వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారా? కాబట్టి ఆ కంపెనీ వాళ్ళు 100 కోట్ల యాడ్ ఇస్తున్నారు. ఇంకొక గ్రేట్ హీరో వస్తారు, థమ్స్అప్ తాగండి, మీరు హెలికాప్టర్కి వెళ్ళి చూస్తే మీరు కూడా మంచిగా గట్టిగా ఉంటారంటాం. మనందరం కూడా థమ్స్అప్ తాగుతూనే ఉంటాం. అంటే ఇంతకుముందు ఎవరు కాదు, మహేష్ బాబు గారు వచ్చి థమ్స్అప్ ఆడిస్తారు, నాగార్జున సార్ వచ్చి లలితా జ్యువెలరీస్, కళ్యాణ్ జ్యువెలరీస్ అని ఆడిస్తారు. ఇంకా చెప్పాలంటే డిఫరెంట్ ప్రొఫెషన్ వాళ్ళకి. ఆ ప్రొఫెషన్ అనేది అసలు ఎటువంటి సంబంధం లేదు. హీరో ప్రొఫెషన్ ఏంటండి? సినిమాలలో సినిమా తీయాలి, సినిమా పబ్లిష్ చేయాలి, వాళ్ళ పని అది. కానీ వాళ్ళకి తెలియని బ్రాండ్ లో కూడా అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారంటే డబ్బుల కోసం. వాళ్ళకి డబ్బులు తక్కువయా? లేదు. ఎందుకు ఇస్తున్నారంటే ఎక్స్ట్రా ఇన్కమ్. బిగ్ రౌండ్ అప్లాస్. ఎంత మందికి ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలో బిగ్ రౌండ్ అప్లాస్ చేయొచ్చు. ఎందుకంటే ఈ రోజు మనకి అదే ఎక్స్ట్రా ఇన్కమ్ లేదు కాబట్టి అది సృష్టించుకోవడం కోసం ఇక్కడికి వచ్చాము. అంత పెద్ద సెలబ్రిటీ వాళ్ళకి ఆల్రెడీ డబ్బులున్న వాళ్ళే వాళ్ళు పార్ట్ టైం గా యాడ్స్ చేస్తున్నప్పుడు ఒక్కసారి మీరు క్వశ్చన్ చేసుకోండి. మన ఒక పనిలో ఉన్నాము ఎవ్రీడే, ఏదైనా జాబ్ కావచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీస్ లేదంటే సెల్ఫ్ ఎంప్లాయీస్ అయితే మీరు చేస్తున్న ప్రొఫెషనల్ లో మనకి అనుకున్నంత మనీ వస్తుందా? రావట్లేదు. దీంట్లో చెప్పొచ్చు మన టైం ఉంది. టైం ఒక 1 minute అని చెప్తాను ఎగ్జాంపుల్ గా. ఒక ప్యాసివ్ ఇన్కమ్, యాక్టివ్ ఇన్కమ్ ఎంతమంది తెలుసు లీడర్స్? ఎస్, మనం ప్యాసివ్ ఇన్కమ్ ఉన్నామా, యాక్టివ్ ఇన్కమా? ఎస్, కరెక్ట్ గా ఎవరైతే ఈ రోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళము 90% యాక్టివ్ ఇన్కమ్ లో ఉన్నాం. యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే ఈ రోజు మనం ఆ పని చేస్తేనే మనకు పైసలు వస్తాయి. ఎగ్జాంపుల్ గా ఆ పని మనం చేయలేదు అనుకోండి, మనీ వస్తుందా? ఎస్, ఎగ్జాంపుల్ సెల్ఫ్ ఎంప్లాయ్ అయితే ఎగ్జాంపుల్ మీరు ఒక షాప్ ఏదో వెండర్ ఏదో ఒక షాప్ పెట్టుకున్నారు. మీ హెల్త్ బాగాలేక 1 week 10 days మీరు అక్కడ విలేజ్కి వెళ్ళాలి, లేదంటే మీ హెల్త్ బాగాలేక షటర్ క్లోజ్ చేయడం జరిగింది. మీకు మనీ వస్తుందా? కానీ కిరాయి కట్టాలా, కట్టుకోతాం? డెఫినెట్ గా కట్టాలి. అదే సెల్ఫ్ ఎంప్లాయ్ అయితేనేమో ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు ఎగ్జాంపుల్ ఒక మంత్ లో 10 days కూడా జాబ్కి వెళ్ళకపోతే శాలరీ అనేది కట్ చేయడం జరుగుతుంది. ఎంతమంది ఉన్నారు చెప్పండి అలాంటి వాళ్ళు? ఇక్కడ చాలా మంది ఉన్నాం. ఎగ్జాంపుల్ మేము కూడా ఒకప్పుడు అదే సిచ్యువేషన్ ఉన్నాం. కాబట్టి ఎవరైతే ఎంప్లాయీస్ సెల్ఫ్ ఎంప్లాయ్తో వాళ్ళు యాక్టివ్ ఇన్కమ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేసి మన పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ అంబానీ, రామోజీరావు, రిలయన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక పెద్ద సంస్థ అని చెప్పొచ్చు. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకున్న డబ్బులతోటి ఒక 1000 స్టోర్లు ఓపెన్ చేసి వాళ్ళని టైం డూప్లికేషన్ చేస్తారు. హెల్ప్ ఆఫ్ టీమ్ తోటి టైం డూప్లికేషన్ చేస్తారు. అది ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. అంటే ఒక్కసారి ఆ పని చేస్తే ఆ పని ద్వారా ఎవరి టైం మనీ వచ్చేదాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటాము. ఆ యొక్క ప్యాసివ్ ఇన్కమ్ వాళ్ళకి డబ్బులు పెట్టి ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకుంటారు. కానీ మనకు ఒక గొప్ప అవకాశం ఈ రోజు నేను చెప్పే ప్రజెంటేషన్ లో మీకు ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ అవకాశం ద్వారా మీకు కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు దాకా నేను చెప్పిన ఈ 60% అమౌంట్ మన చేతులకి వెళ్ళిపోయింది యాజ్ ఎ కన్స్యూమర్ జేబుల్. ఎస్, ఏదైతే ఈ 60% అమౌంట్ మనకు పోయిందో కొనుక్కోవడానికి కస్టమర్ ముఖ్యం, తయారు చేయడానికి ఫ్యాక్టరీ ముఖ్యం. వీళ్ళందరూ అవసరమా? వాస్తవానికి అవసరమా? ఎస్, అవసరం లేదు లీడర్స్. కాబట్టి ఇప్పటిదాకా మీరు పోగొట్టుకున్న అమౌంట్ చాలు. ఒకసారి మీరు ఇక్కడ దాకా మీరు ఏదైతే ఇంతసేపు బ్రాండ్ వాడతారో ఒక బ్రాండ్ వాడి ఒక స్టాప్ చేంజ్ చేసుకోగలిగితే ప్రతి ఒక్కరు కూడా మీరు ఇక్కడ నుంచి బిజినెస్ చేసుకోవచ్చు. అదే విధంగా మనం రాబోయే రోజులలో ఇప్పటిదాకా మీరు కోసం 60% అమౌంట్ ఉందో అది మన యొక్క ఫ్యూచర్ కి హెల్ప్ అవుతుంది. అది ఏ విధంగా హెల్ప్ అవుతుందని నేను ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఏదైతే ఇప్పుడు 60% అమౌంట్, ఇది నాట్ స్మాల్ అమౌంట్, చాలా పెద్ద అమౌంట్ అండి. అది ఇప్పుడు నేను ఏ విధంగా చూపిస్తాను. 60% అమౌంట్ అనేది
ఇప్పుడు మనకి బయట షాప్ కి వెస్టర్న్ షాప్ కి చేంజ్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి? చాలా మంది కొత్త వాళ్ళు డౌట్ వస్తుంది, అవునా కదా? ఎస్ సార్, ఇప్పుడు దాకా మీరు బాగానే చెప్పారు, మరి బయట అయితే మాకు తెలియదు, మరి ఇక్కడ ఎట్ల నుంచి వస్తే పైసలు? ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తాం. ఇక్కడ మార్కెట్ షాప్, ఇది వెస్టర్న్ షాప్ అండి. మనం బయట ఏ వస్తువు కొనుక్కున్నా కూడా మీకు ఎంఆర్పీకి ఇస్తారా, తప్పిస్తారా? మరి చెప్పండి, ఎంఆర్పీ కదా? ఎస్, ఖచ్చితంగా మనకి ఎటువంటి తక్కువ అనేది రాదు, ఎంఆర్పీకి ఇస్తారు. మార్కెట్ షాప్ లేదు, అదే మన వెస్టర్న్ షాప్ చేంజ్ చేసుకోవడం వల్ల ఓకే. ఏదైతే ఇప్పుడు 60% అమౌంట్ ఉందో ఓన్లీ ఒక షాప్ బ్రాండ్ చేంజ్ చేసుకోవడం వల్ల వస్తుంది. దీన్నే డైరెక్ట్ సెల్లింగ్ అంటాము. కొనుక్కోవడానికి కస్టమర్ ముఖ్యం, తయారు చేయడానికి ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీ కంపెనీ పేరు వచ్చేసి గ్రేట్ వెస్టర్న్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ ఏదైతే ఉందో మీరు ఇప్పటిదాకా ఏదైతే బయట కొనుక్కోవడం జరిగిందో అక్కడ కొనుక్కోవడం వల్ల ఎటువంటి ఇన్కమ్ రావట్లేదు మీకు. ప్లస్ ఏ విధంగా కొనుక్కొని వాడుకోవడం వల్ల మీ యొక్క నీడ్స్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది తప్ప డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావట్లేదని చెప్పడం జరిగింది. ఇక్కడ నేనేం చెప్పాను, ఎంఆర్పీకి బయట మార్కెట్ ఏం రాదు. అదే మన వెస్టర్న్ తీసుకుంటే 10 to 20% ఇన్స్టెంట్ డిస్కౌంట్ 365 days మనం కొనుక్కున్న ప్రతి వస్తువు పైన వస్తుంది. బాగుందా బాగాలేదండి? ఎస్. నెక్స్ట్ మనకు వచ్చేసి ఇక్కడ క్యాష్ బ్యాక్. క్యాష్ బ్యాక్ బయట మీరు ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి ఒక బ్రాండ్ లో కొనుక్కుంటున్నారు. కొనుక్కోవడం వల్ల మీకు ఎప్పుడన్నా ₹1 కానీ ₹10 పండుగ వచ్చిన క్యాష్ బ్యాక్ ఇచ్చారా మేడం? ఇచ్చారా సార్? కానీ ఇక్కడ మీరు మన బయట షాప్ లో ఏం క్యాష్ బ్యాక్ రాదు. ఇక్కడ చూసుకుంటే 5 to 16% మనకి క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది ఎవ్రీ మంత్. ఇంటికి మన అకౌంట్ మీరు కొనుక్కున్న వస్తువుల పైన మీ అకౌంట్ డబ్బులు పడతా. బాగుంటుందా బాగా? ఎస్. ఎగ్జాంపుల్ చూస్తుంటే మనం గ్యాస్ తీసుకుంటూ ఉంటాము. గ్యాస్ లో సబ్సిడీ ఎలాగ వస్తుందో ఎవ్రీ మంత్ మీరు తీసుకున్న వస్తువుల పైన మీకు ఎవ్రీ మంత్ 10వ తారీఖు 5 to 16% అనేది మీ అకౌంట్ లో డబ్బులు రివర్స్ అంటే మనకే రావడం జరుగుతుంది. మంచిగా ఉంటుందా? మంచిగా లేదు? బాగుందా బాగాలేదండి? ఎస్, బాగుంది. నెక్స్ట్ ఫ్రీ ప్రొడక్ట్. ఎస్, ఎంతమంది ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తామండి? ఇస్తామే. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఎందుకంటే మనము బయట ఇన్ని సంవత్సరాలకు వెళ్ళి ఎక్కడో షాప్లకు వెళ్ళి మన యొక్క ఇంట్లో కావాల్సిన నిత్యావసర సరుకులు కొంటూనే ఉంటాం. ఎగ్జాంపుల్ చూసుకుంటే ప్రతి మంత్ కొంటూనే ఉంటాము. ఎప్పుడు కూడా ఫ్రీ ప్రొడక్ట్ వాళ్ళు కంపెనీ అనౌన్స్ చేసినా కూడా చాలా మంది కిరాణా షాపులు ఇవ్వరు, అవునా కదా? వాళ్ళు ఏదైనా చెప్తారు, ఇంకా అవసరమైతే వాళ్ళకి పూర్తి కష్టం పెట్టి అమ్ముకుంటారు, అవునా కదా? కానీ ఎవరికి ఇవ్వరు. కానీ ఇక్కడ మన దగ్గర ఓన్లీ మీరు బయట షాప్ ఎటువంటి ఫ్రీ ప్రొడక్ట్ కాదు. ఇక్కడ 10% మీకు నచ్చిన ప్రొడక్ట్స్, ఫ్రీ ప్రొడక్ట్స్ ఎప్పుడు కూడా మన కంపెనీ ఇస్తూనే ఉంటుందండి. మనకు నచ్చిన ప్రొడక్ట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక బెస్ట్ అవకాశం ఏంటంటే CNC, కన్సిస్టెన్సీ ఆఫర్. కన్సిస్టెన్సీ అంటే ఏం లేదు లీడర్స్, మనము ఎవ్రీ మంత్ మనకు కావాల్సిన గ్రాసరీస్ ఎక్కడ ఒక షాప్ లో, ఎగ్జాంపుల్ చెప్పండి, మనకి నియర్ బై కిరాణా షాప్ లో చాలా మంది 80% డిమార్ట్లలో, స్పెన్సర్లలో ఇక్కడ కొంటూ ఉంటాం, అవునా కదా? అందరూ ఒక మిడిల్ క్లాస్ ఖర్చు ఎంత అవుతుంది మేడం? ఎంత అవుతుంది మీ ఇంట్లో మిడిల్ క్లాస్ ఖర్చు? ఒక 4-5 ఉంటే 3 to 5,000 అవుతుంది, అవునా కదా? ఆ పైన కూడా అవుతుంది, తక్కువ కూడా కావచ్చు. యావరేజ్ గా ఒక 4 to 5 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీలో యావరేజ్ చూసుకున్నట్లయితే CNC అంటే బయట ఏం రాదు మనకి. ఇక్కడ ఏదైతే CNC అంటే 100 PV అంటే పాయింట్ వాల్యూ. PV అంటే మీనింగ్ కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను. ఒక 100 PV అంటే 3,000 నుంచి 3,500 వర్త్ గల ప్రొడక్ట్ మీరు ఈ మన కంపెనీలో వెస్టేజ్ లో కనుక తీసుకున్నట్లయితే మనం ఒక 4 నెలలు 4 months కంటిన్యూస్ గా తీసుకున్నంత 5th month 2,500 ప్రొడక్ట్ ఫ్రీగా రావడం జరుగుతుంది. ఫ్రీగా ఉండడం 20 సంవత్సరాలకి మీరు ఎక్కడ కొనుక్కున్నా కూడా కనీసం ఒక పేస్ట్ కదా సబ్బు కూడా ఫ్రీ ఇవ్వకుండా, ఒకరు ఇచ్చినా కూడా ఎక్స్పైర్ డేట్ దగ్గర పడింది ఇస్తాం తప్ప దానికి మంచిదైతే ఎవరు ఇవ్వరు, అవునా కదా? ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక 4 months తీసుకుంటే 5th month 2,500 గల ప్రొడక్ట్ అనేది ఫ్రీగా రావడం జరుగుతుంది. ఒకవేళ మన చిన్న ఫ్యామిలీ అయినా కూడా 2,000 నుంచి 2,200 గల ప్రొడక్ట్ మనం గెస్టేజ్ నుంచి తీసుకున్నట్లయితే ₹1,250 ప్రొడక్ట్ వోచర్ అనేది ఫ్రీగా రావడం జరుగుతుంది. నెక్స్ట్ బాగుందా బాగాలేదా? ఎస్. ఇప్పుడు ఎక్కడ తీసుకోవడం కోరుకుంటారు మేడం మీరు? ఖచ్చితంగా బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. నెక్స్ట్ అన్నింటికంటే నాకు బాగా నచ్చే పాయింట్ ఏంటంటే కొత్త వాళ్ళకి ఒక డౌట్ వస్తారు, మరి మీరు చెప్పే ప్లాన్ అంతా బాగానే ఉంది, మరి ఎన్ని సంవత్సరాలకి మేము బయట షాప్ అయితే వాడున్నాం, మాకు తెలుసు దాని గురించి. ఒకవేళ ఇక్కడ ఈ ప్రొడక్ట్ అన్ని కొత్తగా ఉన్నాయి అంటున్నారు మీరు, నాకు నచ్చకపోతే ఎలా వస్తారంటారు అనే డౌట్ వస్తుంది. కానీ మన కంపెనీ ఒక చాలా మంచి ఏమంటారు ట్రస్టెడ్ ఫుల్ బ్రాండెడ్ కంపెనీ. మనకు మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ అవార్డు కూడా వచ్చింది. మన కంపెనీ ఏమంటుందంటే ప్రొడక్ట్ మీద గ్యారంటీ అండి. ప్రొడక్ట్ మీద గ్యారెంటీ ఏంటంటే ఎవరైతే కొత్తగా ఈ ప్రొడక్ట్ వాడుతున్నారో ఫస్ట్ డే నుంచి 30 days అంటే మనము తీసుకున్న 30 రోజుల్లో కనుక మీకు సాటిస్ఫాక్షన్ గ్యారెంటీ. ఒకవేళ మీకు నచ్చలేదు అనుకుంటా కూడా ఎస్ గుడ్ న్యూస్ అండి. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. మన కంపెనీ రిటర్న్ తీసుకుంటే ఎంతమంది తెలుసండి?
ఓన్లీ జిఎస్టీ మాత్రం కట్ అయ్యి మిగతా అమౌంట్ అనేది యాజ్ పర్ పాలసీ ప్రకారంగా మీకు రిటర్న్ రావడం జరుగుతుంది. ఒక నచ్చకుండా కూడా రిటర్న్ ఇస్తా అనే కంపెనీ ఇప్పటి వరకు మీకు ఎక్స్ బ్రాండ్ ఎక్కడ చూసారా? ఎక్కడైనా ఉందా? ఎస్. ఎందుకంటే ఆ కంపెనీ ఎప్పుడు మన నమ్మకం ఉంటే, ఏదైనా ఒక కంపెనీ నమ్మకం ఉంటేనే కదా మీకు నేను రిటర్న్ ఇస్తామని చెప్పేది. ఎంత గట్టి నమ్మకం ఉంటే అలాంటి కంపెనీలు ఉన్నాయి ఈ రోజులలో. అర్థం చేసుకోవాలి ఈ కంపెనీ ఎంత స్ట్రాంగ్ అనేది. ప్రొడక్ట్ మీద గ్యారంటీ కూడా 30% మీరు వాడుతున్నా కూడా గ్యారంటీ అనేది ఉంటుందండి 100%. ఎస్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 10 to 20%, 5 to 16%, 10%. ఇది ఒకసారి మనం 2500 డివైడెడ్ బై 4 మంత్స్ చూసుకున్నట్లయితే టోటల్ గా ఇక్కడ నేను 60% అమౌంట్ ఏదైతే కన్జ్యూమర్ జేబులు మన జేబులకు వెళ్ళిపోతుంది అని చెప్పానో ఇదే అమౌంట్ మనకి ఈ రూపంలో ఇస్తుంది. టోటల్ గా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 50% బెనిఫిట్ అవుతుంది. ఎస్. ఓన్లీ షాప్ చేంజ్ చేసుకోవడం వల్ల, ఒక బ్రాండ్ చేంజ్ చేసుకోవడం వల్ల ఇప్పటి వరకు మీరు పోగొట్టుకున్న 60% అమౌంట్ ఏదైతే ఉందో అది మీకే ఈ రూపంలో 50% అంటే 50% మీకు రిటర్న్ వస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు ఒక 3000 ఖర్చు పెట్టుకుంటే దాంట్లో 1500 మీకు వచ్చినట్టే. అదే 3000 బయట ఖర్చు పెట్టుకుంటే 0. ఇది ఒకసారి గమనించండి లీడర్స్. నేనేం చెప్తున్నానంటే బయట షాప్ లో ఇప్పటి వరకు తెచ్చుకోవడం వల్ల మీకు ఎటువంటి మనీ అనేది రాలేదు. ప్లస్ మనీ పక్కన పెడితే మనకి ఎటువంటి ఆఫర్స్ డిస్కౌంట్స్ ఏం ఇవ్వలేదు. కానీ ఇక్కడ ఓన్లీ షాప్ బ్రాండ్ చేంజ్ చేసుకోవడం వల్ల 50% అనేది మనకి హెల్ప్ కావడం జరిగింది. 10% ఉంటుంది కదా లీడర్స్. ప్రొడక్ట్ బాగుంటే మనమే వాడుకుంటామా ఇంకెంతమంది చెప్తామా? ఎస్. మన తెలుగు వాళ్ళ నేచర్ ఏంటంటే చాలా మందికి తెలుసు బాగుంటే 10 మంది చెప్తాం, బాగాలేకపోతే 100 మంది చెప్పొస్తాం. అవును కదా? ఎస్. కానీ ఇప్పటి వరకు మీరు ఎక్స్ బ్రాండ్ వల్ల కాకపోతే ఏదైనా వస్తువు కొన్నప్పుడు కానీ మీకు నచ్చి దాని గురించి చెప్పడం వల్ల ఆ కంపెనీ వాళ్ళు ఏమైనా మనకి ఇన్కమ్ ఇచ్చారా? ఆ ప్రొడక్ట్ వాళ్ళు ఏమైనా మీకు ఏమైనా ఫ్రీ ప్రొడక్ట్ ఇచ్చారా? కానీ ఇక్కడ నుంచి ఇప్పుడు నేను జరగబోయే ఏదైతే నేను చెప్తాను కొంచెం జాగ్రత్త వినండి. ఎస్. 60% చెప్పండి. 50% అనేది మనకే రావాలి. ఇంకో 10% ఉంటుంది కదా. ఈ 10% మనకి అనేది రిఫరల్. మనం వాడుకొని బాగుందని చెప్పడం వల్ల మనకి ఇక్కడ నుంచి ఒక పెద్ద ఇన్కమ్ తీసుకోవచ్చు. దీన్నే మనం బిజినెస్ చేసుకోవచ్చు. యాజ్ కన్జ్యూమర్ అంటే ఏంటంటే మన ప్రొడక్ట్ మనం వాడుకోవడం వల్ల కన్జ్యూమర్ ఉంటాం. మనం ఒకవేళ మీకు కనుక 2 to 3 hours టైం ఉంది సార్, నాకు డైలీ నాకు 2 to 3 టైం ఉంటుంది, ఎక్కడికి బయటకు వెళ్ళలేను, నాకు ఎటువంటి బిజినెస్ చేసే అంత ఇన్కమ్ లేదు, అంటే నేను పెట్టుబడి పెట్టేందుకు నా దగ్గర అమౌంట్ లేదు, లేదంటే నాకు ఒక లైక్ నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, లేదంటే జాబ్ చేయాలనుకుంటున్నాను. లేడీస్ చాలా మంది ఇంటి దగ్గర కూర్చొని నేను నాకు ఒక మంచి అవకాశం ఉంటే నేను ఖచ్చితంగా ఏదైనా బిజినెస్ చేయాలి, జాబ్ చేయాలనుకుంటారు. ఎంతమంది అడిగి ఉన్నారండి? ఎస్. వాళ్ళ కోసం ఇక్కడ కనుక మీరు వాడుకున్న ప్రొడక్ట్ నచ్చి మీకు తెలిసిన వాళ్ళకి కొంతమందికి రిఫరల్ చేస్తే ఇక్కడ నుంచి మీరు ఒక పెద్ద ఇన్కమ్ తీసుకోవచ్చు. ఏ విధంగా నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటిదాకా మీరు ఇన్కమ్ ఎక్కడైతుందో ఎగ్జాంపుల్ గా మనం వాడుకొని రిఫరల్ అంటే సింపుల్ అండి. మనకి ఎంతమంది దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది? అందరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ బిజినెస్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. రిఫరల్ అంటే ఏం కాదు, మనం ఫోన్లలో అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం యాప్స్ ఉన్నాయా లేదా? ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నది. ఈ యాప్ అనేది మీకు కూడా సొంతంగా ఎవరు డైరెక్ట్ గా తెలిసి ఉండదు. మీకు కూడా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, కొలీగ్స్ ఎవరో ఒకరు రిఫర్ చేసి ఉంటారు. ఆ రిఫరల్ చేయడం వల్ల ఆ యాప్ గురించి తెలిసింది, అది వాడుకుంటున్నాం, మనకు మంచిగా అనిపించింది కాబట్టి వేరే 10 మందికి చెప్పాము, ఫ్యామిలీ వాళ్ళకు కూడా చెప్పాము. చెప్పడం వల్ల మీకు ఏమైనా ఇన్కమ్ వచ్చిందా? ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన దగ్గర అందరి దగ్గర ఫేస్బుక్ ఉంది, వాట్సాప్ ఉంది. వాట్సాప్ లో ఒక మంచి ఫోటో వచ్చింది అనుకోండి, ఏమన్నా మంచి కొటేషన్ ఫోటో వస్తే మనం ఏం చేస్తాము, మన ఫ్యామిలీ గ్రూప్ లో మొత్తం పంపిస్తాం. అవునా కదా? దేవుడి ఫోటో వస్తే మనం దండం పెట్టుకొని ఇంకా 10 మంది పంపిస్తూనే ఉంటాం. ఇంకా చెప్పాలంటే యూట్యూబ్ లో కూడా షేర్ చేస్తూనే ఉంటాం. అలా చేయడం వల్ల మనకేమంటే ఇన్కమ్ రాలేదు ఇక్కడ నుంచి, కానీ ఆ కంపెనీ వాళ్ళకి ఇన్కమ్ వచ్చిందా లేదా? కొన్ని 100 కోట్లు వాళ్ళకి వస్తుంది. కానీ ఎప్పుడో ఒక చిన్న కంపెనీ ఉంటుంది, ఫస్ట్ టైం రిఫరల్ 10 to 20%. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫోన్ పే, గూగుల్ పే ఒకప్పుడు తెలుసు పాత యూజర్లకి. కొత్తగా రిలీజ్ అయినప్పుడు ఆ యొక్క యాప్ ని మన ఫ్రెండ్స్ కి పంపిస్తే ఒక 100 రూపాయలు వేరే వాళ్ళకి వాళ్ళు పంపిస్తే ఆ పంపించిన కారణంగా మనకు 5 to 10%, సారీ 5 to 10 రూపీస్ అనేది స్క్రాచ్ కార్డ్ రూపంలో వచ్చేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు వస్తుందా? వాడుతున్నామా లేదా? ఒకప్పుడు తక్కువ వాడదు, ఇప్పుడు ఇంకెక్కువ వాడుతున్నాం. దానివల్ల మన రూపాయి కూడా రావట్లేదు. కానీ అదే కంపెనీకి అది వాడడం వల్ల, దాని యొక్క యూజెస్ ఎక్కువ కావడం వల్ల డిజిటల్ గా వాళ్ళకి కొన్ని 100 కోట్లు వస్తాయి. మీకు తెలుసో తెలియదు,
ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్నందుకు కూడా పైసలు వస్తాయి, ఆ యాప్ వాడినందుకు కూడా పైసలు వస్తాయి. కానీ ఇక్కడ కనుక మీరు ఇంట్లో కావాల్సిన వస్తువులు వాడుకొని మంచుకునే, ఇదే మనకి వెస్టేజ్ ఆన్లైన్ షాపింగ్ అనే అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, సేమ్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లెక్క. అది అక్కడ మనకు 1 టైం రిఫర్. కానీ ఇక్కడ కనుక మీరు వాడుకొని మంచుకున్నాను ఇదే యాప్ ని మీకు తెలిసిన కొంతమందికి రిఫర్ చేస్తే లైఫ్ టైం రిఫర్ వస్తుందండి. బాగుందా లేదా? లైఫ్ టైం వస్తూనే ఉంటుంది మనీ మనకి. అది ఏ విధంగా వస్తుందనే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. యావరేజ్ గా మనం ఏం చేయాలి? ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను ఇక్కడ ఒక 44,000 పెట్టి మన ఇంట్లో కావాల్సిన గ్రాసరీస్ మనం తెచ్చుకున్నాము. ఎక్కడో డీమార్ట్ లోనో, స్పెన్సర్ లోనో, రత్నదీప్ లో తెచ్చుకునే వస్తువులు. ఇది ఒక్క నెల మీకు తీసుకొచ్చిన వాళ్ళ మాటిని మీరు పోయి తెచ్చుకున్నారు ఆ షాప్, వెస్టేజ్ షాప్. తెచ్చుకోవడం వల్ల నేను ఇంతకుముందు చెప్పినట్టు క్యాష్ బ్యాక్, డిస్కౌంట్, ఫ్రీ ప్రొడక్ట్, సిఎన్సి అన్ని రూపాయలు మీకు 50% బెనిఫిట్ అవుతుంది. మీకు ఫస్ట్ స్టార్టింగ్ 4,000 50% అంటే ఎంత సేవ్ చేస్తున్నారు మీరు? 2,000 ఆల్రెడీ సేవ్ అయింది. నెక్స్ట్ మీరు ఏం చేస్తారు? ఇక్కడ స్మార్ట్ గా రిఫరల్ లేదు కాబట్టి మీకు తెలిసిన ఒక 10 ఫ్యామిలీలకి కూడా ఇదే ఒక 4,000 పెయ్యాక మీరు వాళ్ళ దగ్గర ప్రొడక్ట్ వాడుతున్నాడు, బాగుంది, మంచిగా మాకు ఇంత ముందు వాడినప్పుడు నాకు అక్కడ ఏమంటుంది, ఇక్కడ ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది, క్యాష్ బ్యాక్ ఉంది, నాకు ఒక రిటర్న్ పాలసీ ఉంది, సిఎన్సీ ఉంది అని చెప్పేసి మీకు తెలిసిన 10 ఫ్యామిలీకి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మీ మాట మీద నమ్మకం ఉంచి ఒక నెల అనేది 4,000 పెట్టి వాళ్ళు తెచ్చుకున్నారు అనుకుందాం. మీరు చెప్పడం వల్ల ఈ కంపెనీకి మధ్యవర్తులు ఎవరు లేరు, అవునా కదా? కాబట్టి మీరు చెప్పడం వల్ల తెచ్చుకున్నారు కాబట్టి కంపెనీకి ఎంత సేల్ ఉందండి? అక్కడ 10 × 4,000 40,000 సేల్ అయింది. 40,000 సేల్ అయింది. ఎవరి వల్ల అయింది? ఇక్కడ మన వల్ల అయింది. కాబట్టి మనకి ఇక్కడ నేను చెప్పినట్టు ఇక్కడ 60% లో 50% కస్టమర్స్ మీళ్ళకి 10 పీపుల్కి వెళ్తుంది, మిగిలిన 4,000 అనేది మన అకౌంట్ లో రావడం జరుగుతుంది. మీకు అప్లోస్ అండి. ఎందుకంటే 4,000 ఇస్ నాట్ స్మాల్ అమౌంట్. ఎందుకంటే చాలా మంది తెలుసు ఇంట్లో లేడీస్ కైనా జెంట్స్ చూసుకుంటే పెట్రోల్ ఖర్చులు అన్నీ వెళ్ళిపోతాయి. మన ఏమంటారు ఎక్స్ట్రా చీజ్ మొబైల్ రీఛార్జ్ అన్నీ అయిపోతాయి. లేడీస్కి అయితే ఒక 1 మంత్ కాకపోయినా కూడా 15 days కూరగాయల ఖర్చు అంతా వెళ్ళిపోతుంది. మీకు అవసరం ఖర్చు వెళ్ళిపోతుంది. చిన్న స్కూల్ ఫీజెస్, ఆటో ఫీజెస్, వాళ్ళకి ఏదైతే చేతి ఖర్చు అంటాం అవి కూడా వెళ్ళిపోతాయి. 4,000. నెక్స్ట్ ఈ 4,000 తో ఆగిపోదండి. ఎవరైతే ఈ 10 people ఉంటారో వాళ్ళకు కూడా అంటారు, అక్కడ నాకు మీకు 4,000 వచ్చింది, ఎట్లా వచ్చింది నాకు చెప్పండి. చెప్పడమే కదా మీకు కూడా తెలిసిన చెప్తామని చెప్పేసి ఈ 10 ఫ్యామిలీ ఇంకొక 10 ఫ్యామిలీ చెప్పుకుంటున్నాయి. అప్పుడు ఎంత 100 ఫ్యామిలీలు అయ్యాయి. 100 ఫ్యామిలీస్ ఇంటూ 4,000 కూడా వాళ్ళు కూడా ఎక్కడ కొనుక్కోవడం మానేసి ఇక్కడి నుంచి తెచ్చుకున్నాను. అప్పుడు కంపెనీకి ఎంత టర్న్ ఓవర్ అయిందండి మన వల్ల? 4 lakhs. ఏదైతే 4 lakhs టర్న్ ఓవర్ అయింది, ఎవరి వల్ల అయింది టర్న్ ఓవర్? మన వల్ల అయింది. 4 lakhs 10% ఎంత? లీడర్స్ 40,000 మీ అకౌంట్ లో పడితే ఎంత బాగుంటుందండి? ఎందుకంటే 40,000 కోసం ఎంతో మంది ఈ రోజు వాళ్ళ పిల్లల్ని చిన్న అంటే వాళ్ళ ఫ్యామిలీ దూరంగా ఉండి కూడా హైదరాబాద్ లో జాబ్ చేస్తున్న వాళ్ళు, చిన్న జాబులు అడ్జస్ట్మెంట్ ఎంతో మంది ఉన్నారు. ఎందుకు? ఎక్కడో కాదు, మన మధ్యలో కూడా చాలా మంది ఉన్నారు. ఈ రోజు 40,000 కాకుండా కూడా 20,000 to 40,000 మధ్యలో ఉన్నారు. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా మంది చిన్న జాబులు చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ ఈ 40,000 సంపాదించడానికి ఎటువంటి ఎడ్యుకేషన్ తో సంబంధం లేదు, మీరు ఏం పని చేస్తారో సంబంధం లేదు. మీరు ₹1 పెట్టారు, ఇక్కడ ఏమన్నా సబ్బు పట్టుకొని అమ్మారా, ఎవరితో అమ్మిపించారా? మరి ఏం చేస్తాం లీడర్స్? ఎక్కడో మనకున్న ప్రొడక్ట్ అక్కడ పనిచేసి ఇక్కడ ఒక షాప్ చేంజ్ చేసి వాడుకొని మంచిగా ఉంటే 10 people చెప్పాము, వాళ్ళకి నచ్చిందని చెప్పడం వల్ల వాళ్ళు వేరే వాళ్ళకి ఏదైతే తెచ్చుకోవడానికి మనం హెల్ప్ చేసాం. దానివల్ల 40,000 వచ్చింది. 40,000 ఇస్ మంచి అమౌంట్, అవునా కదా? ఎస్. ఇంకా లీడర్స్ ఈ 40,000 తో ఇక్కడ ఆగిపోతుంది. లీడర్స్ ఎవరైతే ఈ 100 ఫ్యామిలీస్ ఉన్నాయో ఈ 100 ఫ్యామిలీస్ ఇంటూ 10 ఫ్యామిలీస్ చెప్పుకున్నా కూడా యావరేజ్ గా అప్పుడు ఎంత అవుతుంది? 10,000 ఫ్యామిలీస్ అవుతాయి. ఆ 1000 ఫ్యామిలీస్ ఇంటూ 4,000 తీసుకున్నా కూడా ఎంత టర్న్ ఓవర్ అవుతుంది? 40 lakhs. 40 lakhs ఏదైతే టర్న్ ఓవర్ కావడానికి ఎవరండి? ఇది ఇక్కడ మెయిన్ కారణం మనం. కాబట్టి 40 lakhs లో 10% 4 lakhs per month మీ ఇన్కమ్ వస్తుందండి ఎవ్రీ మంత్. ఎంతో మంది మన మధ్యలో ఉన్నారు, బస్సులో కూర్చున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇక్కడ నుంచి 4 lakhs వచ్చినప్పుడు మనకు వస్తుందా కదా? ఎస్. అలాంటి నమ్మకం మీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ నేను చెప్తున్నా యావరేజ్ గా 4 lakhs కాదు, దీంట్లో 1 లక్ష కూడా మనకు వచ్చినట్లయితే ఇంతకుముందు నేను చెప్పిన డ్రీమ్స్, ఒక హౌస్ మనం కొనుక్కోవచ్చా లేదా, ఒక కార్ కొనుక్కోవచ్చా లేదా, ఒక బ్యాంక్ బ్యాలెన్స్, ఇవన్నీ కూడా మన యొక్క మిడిల్ క్లాస్ యొక్క ఇక్కడ నుంచి కష్టాలన్నీ బయటకు వెళ్తే కదండి. ఎస్. కాబట్టి ఎవరైతే ఈ రోజు ఈ సెషన్ చూస్తున్నారో చాలా అదృష్టవంతులు. ఈ 1 లక్ష కోసం ఎంతో మంది మీ ఇళ్లలో ₹1,00,000 వచ్చిందంటే ఒక్కొక్కరైతే ఎక్కడో ఉంటారు, అవునా కదా? ఆ ₹1,00,000 వచ్చిన వాళ్ళు మన దగ్గరికి వెళ్ళి ఒక టైం ఇవ్వమంటే 10 నిమిషాలు టైం కూడా ఇవ్వాలి, కనీసం మనం ముందు కూడా చూడాలి. ఏమంటారు? మాట్లాడతారు. కానీ ఇక్కడ మనం చేసుకున్న దానిలో ఒక
నుంచి ఒక సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు ఎవరైతే ఇక్కడ మీకు చేయబట్టుకొని తీసుకొచ్చారో వాళ్ళ మాట మీరు తూచ చెప్పకుండా విన్నట్లయితే ఖచ్చితంగా మీరు కూడా ఇక్కడ నుంచి ₹1,00,000 తీసుకునే అవకాశం ఉందండి. ఎంతమందికి ₹1,00,000 వస్తుంది నమ్మకం ఉంది చేయబట్టండి. మీకోసం బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఏదైతే ఈ 1 lakh అని చెప్పాను డబ్బులు అయితే మరి బాగానే ఉన్నాయి. ఇక్కడ ఈ 1 lakh నేను చెప్పినట్టుగా బయట ఎవరు కూడా వాళ్ళ సీక్రెట్ చెప్పరు. చెప్తారా ఎలా సంపాదించారు చెప్పండి. నాకు కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, మీకు నెలకు ₹1,00,000 చేస్తుంది కదా, ఈ సారీ బిజినెస్ ఎట్లా మొదలు పెట్టాలి నక్క అంటే చెప్తారా కదా. అండ్ వాళ్ళు ఏమంటారు ఏదో నా బాధ నేను పడుతున్నాం మీకు ఇక్కడ ఏమొస్తుంది అని చెప్తాను. అదే జెంట్స్ అయితే ఏ షాప్ పెట్టినా కూడా హెల్ప్ చేయరు, ఎందుకంటే బయట జరిగేది అదే. కానీ ఇక్కడ మనకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఏదైతే మనకు అక్కడ ఈ డబ్బులు సంపాదించడానికి గ్రేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నది, దాన్ని అంటాము విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. వెస్టేజ్ కంపెనీ ఏదైతే ఉందో దాంట్లో సారీ ఇంకొక చిన్న రికార్డ్, ఇక్కడ మనకి ఇంత మంచి ఇన్కమ్ ఇచ్చే కంపెనీ బ్యాక్గ్రౌండ్ చూద్దాం. కంపెనీ పేరు వచ్చి వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ మనకు వచ్చేసి 2004 లో ఎస్టాబ్లిష్ అయింది. 2004 లో ఎస్టాబ్లిష్ అయింది. ఈ 2024 లో ఉన్నాం, అంటే నియర్లీ 20 years కంప్లీట్ చేసుకున్నాం. మనం రీసెంట్లీ June 2nd కి ఒక కంపెనీ 20 సంవత్సరాలకు వెళ్ళి మౌత్ అంటే చెప్పడంలో నడుస్తుందంటే బాగుందా బాగాలేదా? ఎంత మందికి నమ్మకం చెప్పండి. ఎందుకంటే బయట మార్కెట్ లో ఒక 10 నుంచి 10 రోజులు ఏదైనా బ్రాండ్ వాడాము మనకు తెలిసిపోతుంది డూప్లికేట్ వచ్చిన దాని దగ్గర కూడా పోం. కానీ 20 ఏళ్ళకెళ్ళి కంపెనీ కనుక మౌత్ చెప్పడంలో నడుస్తుంది, ఎంతో మందికి లైఫ్ ఇస్తుంది, ఎంతో మంది ఇక్కడ జీవితాలు నెరవేరినాయి, ఇంకెంతో మంది జీవితాలు నెరవేరుతున్న ఒక నమ్మకంతో క్రియేట్ చేసుకున్న కంపెనీ 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 21 సంవత్సరాలు మనం అడుగు పెట్టాము. ఈ కంపెనీ కోసం బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఈ కంపెనీ వచ్చేసి మన స్టార్టింగ్ లో 2 ప్రొడక్ట్స్ తో స్టార్ట్ అయిన కంపెనీ ఈ రోజు 400+ ఆర్గానిక్ న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఎందుకంటే ఈ ప్రొడక్ట్స్ కోసం బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ చేయొచ్చు. ఎక్కడ కూడా మనం ఎలాంటి ప్రొడక్ట్ వాడుతున్నామో ఎవరికి తెలియదు. ఈ రోజు మనం ఎక్కడి నుంచి బయట వాడుతున్న ప్రొడక్ట్ ఎక్స్ బ్రాండ్ కావచ్చు, ఆ బ్రాండ్ అనేది ఏంటంటే ఎలా తయారవుతుంది అనేది టీవీలో యాడ్స్ రూపంలో మనకి ఎవరికి తెలియదు. కాకపోతే ఆ యాడ్ చూసి మనం ఏం చేస్తాం, కొనేస్తాం. కాకపోతే అది పెట్టుకోవడం వల్ల వచ్చే నష్టాలు ఏంటంటే ఎలా తయారవుతుంది, అది ఆర్గానిక్ కెమికల్ అనేది ఎవరికి తెలియదు. ఎందుకంటే ఒకప్పుడు చూసుకున్నట్లయితే మన తాతయ్య వాళ్ళు 80 ఏళ్ళు ఒక లైఫ్ ఆఫ్ ఇయర్ మినిమం 70 నుంచి 80 సంవత్సరాలు బతికేది, 100 సంవత్సరాలు బతికే వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఆ నమ్మకం ఉందా? ఎవరికైనా ఉందా? చిన్న పిల్లలకు కూడా చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది. దానికి కారణం ఏంటంటే బయట వాడే కెమికల్స్ ఎక్కువ. కానీ ఇక్కడ మనకు మంచి కంపెనీ ముందే దూరదృష్టితో చూసేందంటే రాబోయే యుగం ఖచ్చితంగా ఏదైతే ఉందో దానికి ఆర్గానిక్ సపోర్ట్ చేస్తుంది చెప్పేసి మనకి అన్ని కూడా ఇక్కడ దొరికే ప్రతి ప్రొడక్ట్ కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అంటే 400 రకాలు, ఆ పైన కూడా రాబోయే ప్రొడక్ట్స్ కూడా ఆర్గానిక్ ఉంటాయి. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి 3,000 కోట్ల కంపెనీ తయారైందో ఇప్పుడు దగ్గర 30,000 కోట్ల టర్న్ ఓవర్ అయిందండి.